T20 వరల్డ్ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. ట్రినిడాడ్ వేదికగా ఆఫ్ఘాన్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇప్పటి వరకు అనూహ్య విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్ లో చేతులెత్తేసింది. సఫారీల బౌలర్ల ధాటికి ఆఫ్ఘాన్ బ్యాట్స్మెన్లు విలవిల్లాడిపోయారు. పట్టుమని 10 ఓవర్లు కూడా సరిగ్గా ఆడలేకపోయారు. దీంతో జట్టు స్కోర్ 56 పరుగులకే పరిమితమైంది. ఇక సౌత్ ఆఫ్రికా అలవోకగా కేవలం 8.5 ఓవర్లలోనే టార్గెట్ ను బ్రేక్ చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ 5 పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఎండ్రిక్స్ 29 పరుగుల తొలి డౌన్లో వచ్చిన మార్క్రమ్ 23 పరుగులు చేయడంతో మ్యాచ్ సులువుగానే ముగిసింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫరూకీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకు ఆలౌట్ అయింది. టోర్నీ ఆరంభం నుంచి ఇప్పటి వరకు అసాధారణ ప్రతిభ కనబరిచిన ఆఫ్ఘాన్ బ్యాటర్లు కీలక మ్యాచ్ లో తడబడ్డారు. అజ్మతుల్లా ఒమర్ జన్ 10 పరుగులు మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సేన్, షంసీ చెరో 3 వికెట్లు తీగా రబాడా, నోకియా రెండేసి వికెట్లు పడగొట్టారు.